హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరూ ఇంటి దగ్గరే కదా ఉంటారు. ప్రతిరోజు స్నాక్స్ అంటే బయట నుంచి కూడా ఏం తీసుకొచ్చి పెడతామండి. అందుకే ఇంట్లోనే మేమైతే ఇలా కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసాము. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ కొంచెం మైదా తీసుకోండి. మీకు ఎన్ని కావాలనుకుంటే దానికి తగ్గట్టు అయితే మైదాని తీసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ వేడిగా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో యాడ్ చేసుకొని మొత్తం సాఫ్ట్ డఫ్ లాగా కలిపేసుకొని అయితే ఒక 10 నిమిషాలు అయితే నాననివ్వాలి. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్తో పల్లీలు అయితే తీసుకోండి. పల్లీల్ని మీడియం ఫ్లేమ్ మీదే కొంచెం రోస్ట్గా ఫ్రై చేసి అయితే పక్కకు తీసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు వరకు సేమ్ కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకోండి, బొంబాయి రవ్వ. ఇది కూడా కొంచెం అరోమా వచ్చాక మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కకైతే తీసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు, మాడిపోతుంది కదా. అండ్ ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి కూడా కొంచెం స్మెల్ మారాక పక్కకైతే తీసేసుకోవాలి. ఇంకా కొబ్బరి కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీల్ని పొట్టు తీసేసి ఇలా ఒక్కసారి బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ పొడి పొడిగా అయితే చేయకూడదు. దాన్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రవ్వ ఇంకా కొబ్బరి తురుము అందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు పంచదార మీ ఇష్టం, మీ స్వీట్నెస్కి సరిపడేటట్టు అయితే యాడ్ చేసుకోండి. మేమైతే కొంచెం తక్కువే స్వీట్ తింటాం కాబట్టి కొంచెం తగ్గించుకున్నాం. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం టేస్ట్ మొత్తం ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకున్నాక ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి. ఆ స్వీట్నెస్ మీకు సరిపోతే ఓకే, లేదంటే షుగర్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం కజ్జికాయలకి ప్రిపేర్ చేసుకుందాం. పిండి ఆల్రెడీ 10 మినిట్స్ నానింది కదా. ఇప్పుడు ఇలా ఒత్తుకోవాలి. చిన్న పూరీల్లా ఒత్తుకొని కొంచెం పిండిని డస్టింగ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరి రెడీ అయింది కదా. ఈ మధ్యలో 1 లేదా 1.5 స్పూన్ వరకు ఈ మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని అయితే మధ్యలో పెట్టుకోవాలి. దీనికి వాటర్ చిన్నగా తడుపుకుంటూ క్లోజ్ చేసుకుంటూ రావాలి. అంచులంతా వాటర్తో తడపాలండి. అప్పుడే స్టఫింగ్ బయటికి రాకుండా ఒక లాక్లా పనిచేస్తుంది అన్నమాట. ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్తో మొత్తం దాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు పుల్ అండ్ ఫోల్డ్ టైప్లో కొంచెం ముందుకు లాగుతూ ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం అలా చేసుకుంటూ రావాలి. 1, 2 చేసేసాక అలవాటు అయిపోతుందిలేండి. అండ్ ఇక్కడ చూసారు కదా, మన కజ్జికాయ అయితే ఫస్ట్ ఇది రెడీ అయిపోయింది. అండ్ ఇంత కష్టం వద్దు అనుకుంటే మౌల్డ్స్ కూడా ఉంటాయి కదా, మౌల్డ్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మాకైతే ఇలా చేయడం అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది అనుకుంటున్నాం కాబట్టి ఇందులోనే చేసేసాం. 1, 2 చేసేస్తే అలవాటు అయిపోతుందండి. ఇలా ప్రతిదానికి సేమ్ ప్రాసెస్. కొంచెం పిండి డస్టింగ్ చేసుకుంటూ వాటర్ని అలా అంచుల్లో ఇలా తడుపుకుంటూ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మేము ఇలా చేయలేమనుకుంటే మౌల్డ్స్లో కూడా సేమ్ ప్రాసెస్సే. ఇది కజ్జికాయల మౌల్డ్ ఉంది కదా, ఇందులో పిండిని ఇలా చపాతీని చిన్న పూరిలా చేసుకున్నాం కదా, దాన్ని అలా పెట్టి మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది.
బట్ ఇందులో మాకు అంత షేప్ సరిగ్గా రాలేదని అనిపించింది. అందుకే మేమైతే చేత్తోనే ప్రిపేర్ చేసాము. మీ దగ్గర ఒకవేళ షేప్ మంచిది ఉంటే మాత్రం అందులోనే చేసేసుకోండి. ఇందులో అయితే మాకు ఇలా వచ్చింది షేపు. ఇలా ఒకటి ఒకటి అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఇంకేముందండి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవడమే. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది పుట్నాల పప్పు కూడా యాడ్ చేస్తారు కదా, అది ఎంత బాగుంటుందో లేదో అయితే తెలియదు. బట్ ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి, టేస్ట్ నిజంగానే బాగుంటుంది. లైట్గా స్వీట్తో పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.